జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏమంటున్నారు డాక్టర్? అవును దేవాంష్, విషప్రయోగం జరిగిందో లేక మరేదైనా కారణమో తెలీదు కానీ లోపల పిండం ఎదుగుదల ఆగిపోయింది. డాక్టర్, రిపోర్ట్ సరిగానే చూసారా? కావాలంటే ఇంకొకసారి స్కాన్ చేయండి. డౌట్ వచ్చే 2 సార్లు చేయించాను దేవాంష్, కానీ రిజల్ట్ ఒక్కటే. పిండం పాపలా కాకుండా ఒక ట్యూమర్లా పెరుగుతుంది. దేవాంష్, కూల్. మనకి ఏ ఆపదొచ్చినా మన బిడ్డ ముందే చెప్తుంది. మనం తనని కాపాడటం కాదు బావా, తనే మనల్ని కాపాడుతుంది. తీసుకో దేవాంష్, తీసుకో. నో డాక్టర్, ఇలా జరగడానికి వీల్లేదు. వైదేహి పాప మీద చాలా ఆశలు పెట్టుకుంది. తెలిస్తే తట్టుకోలేదు డాక్టర్, తట్టుకోలేదు. తెలుసు దేవాంష్, అందుకే తన ముందు చెప్పలేక బయటికి పంపించాను. ఇప్పుడు పాప గురించి ఆలోచించడానికి ఏమీ లేదు దేవాంష్. వైదేహిని కాపాడడం గురించి ఆలోచించండి. ఎందుకంటే అది మామూలు ట్యూమర్ కాదు, క్యాన్సర్ ట్యూమర్. అదొక క్యాన్సర్ కణతి. నో డాక్టర్, నో. దేవుడు నాకింత అన్యాయం చేయడు. రిపోర్ట్స్ అబద్ధం చెప్పావు కదా దేవాంష్, కావాలంటే చూడు. Fetus growth is abnormal. It is growing as a tumor. దేవాంష్, మీరే ఇలా డీలా పడిపోతే ఇక వైదేహికి ఎవరు ధైర్యం చెప్తారు? అసలు వైదేహికి చెప్పే ధైర్యం కూడా చేయలేను డాక్టర్. చెప్పొద్దు దేవాంష్. బిడ్డ మీద పెంచుకున్న ప్రేమ వల్ల ఆ కణతిని తీయడానికి ఒప్పుకోకపోవచ్చు, కానీ దాన్ని తొలగించకపోతే వైదేహి ప్రాణాలకే ప్రమాదం. వీలైనంత త్వరగా పిండాన్ని తీసేయడం మంచిది. ఒకవేళ మీకు అనుమానం ఏమైనా ఉంటే ఈ రిపోర్ట్స్ తీసుకుని వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేదా మళ్ళీ ఇంకెక్కడైనా స్కానింగ్ చేయించండి. ఎక్కడికి తీసుకెళ్లినా లోపలేముంటే అదే రిపోర్ట్లో వస్తుంది. ఏం చేద్దామంటారు దేవాంష్? ఏం చేయాలో అర్థం కావడం లేదు డాక్టర్. ఇంట్లో అందరూ ఈ బిడ్డ వద్దు, ఈ బిడ్డ వద్దు అంటుంటే ఆ ఏడుపే తగిలి అసలు బిడ్డే లేకుండా చేసినట్టుంది. వైదేహికి చెప్పకుండా తీసేసినా తర్వాత నా బిడ్డ ఏది అని అడిగితే ఏం చెప్పాలి? బావా, బావా, వైదేహి, ఇదిగో మన బిడ్డ గురించే మాట్లాడుతున్నావు. బరువు చూసుకున్నావా వైదేహి? చూసుకున్నాను డాక్టర్. గతసారి చూసుకున్న దానికంటే ఓ 1/2 కేజీ బరువు పెరిగాను. అదంతా నా బిడ్డ బరువే కదా డాక్టర్?
అవును, లోపల బేబీ గ్రోత్ బానే ఉంది. అది బిడ్డ కాదు, నీ ప్రాణాలని హరించడానికి పెరుగుతున్న ట్యూమర్ అని నీకెలా చెప్పాలి? ఇంటికి తీసుకెళ్ళండి దేవాంశ్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే డాక్టర్. వైదేహి, పద. శారదా, ఇక్కడే ఉండిపోదాం. ఇంటికెళ్ళాక నొప్పులొస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏమండి, రేపు మీకు బిడ్డ పుట్టబోతుందా? అవునండి, డాక్టర్ ఇప్పుడే డేట్ ఇచ్చారు. బావా, నాకు కూడా ఎప్పుడు పాప పుడుతుందో డాక్టర్ గారు డేట్ చెప్తారు కదా? చెప్తారు వైదేహి, కానీ ఇంకా చాలా టైం ఉంది కదా. తర్వాత జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.